కొద్దిమంది నా అభిమానులు బాధపడతారేమో, నేనేదో బ్యాంకుల్ని దోచాననుకుంటారేమో, నా డబ్బులే పోగొట్టుకున్నా, నేను పుట్టటమే గోల్డెన్ స్పూన్తో పుట్టా, అత్యంత ఐశ్వర్యంలో పుట్టా, అప్పటికి నా జీవన విధానంలో పెద్దగా మార్పు ఏమీ లేదు. అప్పుడు పంది మాంసం అమ్ముకునే వాళ్ళు ఇప్పుడు 500 కోట్లు 1000 కోట్లు ఇన్కమ్ ట్యాక్స్లే కట్టుకుంటున్నారు తప్ప, మేము అప్పుడు బాగానే ఉన్నాం, ఇప్పుడు బాగానే ఉన్నాం అంతే తప్ప ఒకప్పుడు పంది మాంసాలు అమ్ముకోలేదు. ఇప్పుడు మరీ ఫిల్తీ రిచ్ రాజకీయాల్లో కన్నాలేసి సంపాదించుకోలేదు. ఇది ఎవరికి చెప్తున్నానో ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకుంటే మంచిదే. సో ఇది క్లారిఫికేషన్. ఇక ఈ పేపర్లో ఈ మధ్యన ఎక్కువగా ఏం రాస్తున్నాడు, రఘురామకృష్ణరాజు 420 సరే 3 కేసుల్లో వాడే పెట్టించిన కేసుల్లో, అంటే ఒక ఆజానుబాహుడైన ఎంపీ ద్వారా పెట్టించిన కేసుల్లో ఓకే 3 into 420 అనుకుందాం ఊరికి ఆ లెక్కల్లో. జగన్మోహన్ రెడ్డి 11 కేసుల్లో 420 సరే 11 అదొక యాదృచ్ఛికంగా ప్రతి దగ్గర 11 వస్తుంది. 11 కేసుల్లో జగన్మోహన్ రెడ్డి 420. మరి సాక్షిలో అతను వాటా అమ్మేసుకున్నాడా మరేంటో నాకు తెలియదు. కానీ రఘురామకృష్ణరాజు 420 3 కేసుల్లో అని చెప్పి మాట్లాడాలంటే సిగ్గుండాలి కదా. ఆ పత్రిక యజమాని మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత అప్రస్తుత ప్రతిపక్ష నాయకుడు, అర్థమైందా, ప్రస్తుత అప్రస్తుత ప్రతిపక్ష నాయకుడు అలాగా 11 కేసుల్లో 420గా ఉండి ఈ రకంగా కేవలం అంటే అతని స్టాండర్డ్లో కేవలం ఉంటే రాసుకుంటావా? జనాలు అసహించుకోవట్లా. సరే ఎవరో మాట్లాడారు, అమ్మ బాబోయ్ రేపో మాపో అరెస్ట్ అయిపోతాడు, సుప్రీంకోర్టు ఏం చెప్పింది, సుప్రీంకోర్టు ఏం చెప్పిందిరా? సరే అది దొబ్బింది ఎప్పుడో మీకు. ఏం చెప్పింది సుప్రీంకోర్టు? ఒక బంచ్ ఆఫ్ కేసుల్లో ఇన్వెస్టిగేషన్ యాక్చువల్గా అయిపోయింది. ఆ రెండిట్లో 2020లో జగన్మోహన్ రెడ్డి పేపర్ చూసుకుంటేనే తెలుస్తుంది. తర్వాత మొన్న ఎలక్షన్ ముందు కూడా ఇయే రాసి నాకు సీట్ రాదనేవాడు. 2020లోనే రాశారని చెప్పి ముందు చెప్పాను కదా. అది రాస్తూనే వెళుతూ అప్పుడు కూడా ఇదే రాసి ఇదే పాయింట్ నేను నా ఎలక్షన్ ఎఫిడవిట్లో పెడితే, ఈ కేసుల గురించే నా ఎలక్షన్ ఎఫిడవిట్లో కూడా రాస్తే, బాబా చూసారా ఇన్ని కేసులు ఉన్నాయని చెప్పి మళ్ళీ రాసి నాకు సీట్ రాదని రాసి, సీట్ ఇవ్వకూడదని వాళ్ళు డిసైడ్ అయిపోయారని రాసి, ఒకవేళ సీట్ ఇచ్చినా నాది 3వ స్థానం అని చెప్పి రాసి, ఇండిపెండెంట్కి కూడా అలే డబ్బులు ఇచ్చి ఇన్ని చేసి ఏం పీకారా? ఈ ఉండి నియోజకవర్గ చరిత్రలో ఎప్పుడు 32,000 దాట్ల మెజారిటీ, దాన్ని 56,777కి తీసుకెళ్లే సువర్ణావకాశం నాకు ఇచ్చారు. అప్పుడు ఓడిపోతామని అన్నారు, 20 నుంచి అరెస్ట్ అవుతామని అన్నారు. మధ్యలో అది తెలంగాణలో ఆ పోలీసు అతను విత్డ్రా చేసుకున్నాడు మొన్న, తప్పైపోయిందని. ముస్లిం ఫారూక్ కన్నోడితో నా మీద నన్ను లేపుకెళ్ళిపోవటానికి స్కెచ్ చేసి ఆడిని నా సిఆర్పిఎఫ్ వాళ్ళు అప్పచెప్తే నా మీద కేసు పెట్టించి ఇక్కడ కోర్టులో మేనేజ్ చేసి, సరే ఫైనల్గా సుప్రీంకోర్టులో నాకు బెయిల్ వచ్చింది. సరే మొన్న కేసు కూడా క్లోజ్ అయింది. అప్పుడు కూడా ఇదిగో అరెస్టు అదిగో అరెస్టు, తెలంగాణ ప్రభుత్వం అరెస్ట్ చేస్తుందని చెప్పి వాగేవాళ్ళు. చేశారా? దానికి ముందు ఎవరో ఒక స్వామీజీ కేసీఆర్ గవర్నమెంట్ని డీస్టెబిలైజ్ చేయడానికి ఏదో ట్రై చేశారని చెప్పి, ఏదో అప్పుడు వాళ్ళు రాజకీయ వ్యూహంలో ఆ స్వామీజీని అరెస్ట్ చేసి, సరే నాకు హిందూ మతం అంటే ఇంట్రెస్ట్ కాబట్టి, ఆ స్వామీజీ నాకు కాస్త పరిచయం ఉంది కాబట్టి, ఆ స్వామీజీతో నేను దిగిన ఒక ఫోటోని వీడి సాక్షి పేపర్లో వేసేసి, ఇదిగో ఈ కాంటాక్ట్ ఉంది, రేపో మాపో స్వామీజీని అరెస్ట్ చేసినట్టే నన్ను కూడా అరెస్టు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం స్థాపించడానికి ఏంటి, వాళ్ళకి 4 ఉన్నాయి ఇప్పుడు ఎమ్మెల్యేల. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం స్థాపించడానికి రఘురామకృష్ణరాజు కుట్రని సాక్షుడు రాసేసి నన్ను అరెస్ట్ చేసేస్తున్నారని చెప్పి నోటీస్ కూడా ఇచ్చేశారని
నోటీస్ ఇచ్చారని సాక్షి సపోజ్ ఇవాళ డేట్లో రాస్తే ఆ నెక్స్ట్ డేట్లో నాకు వచ్చింది నోటీసు. అంటే వీడు ఇమ్మని చెప్తే ఆ నోటీస్ పంపేశాడు అనుకున్నాడు ఈ సాక్షుడు. ఒకరోజు ముందే చెప్పేశాడు సాక్షిలో నోటీస్ వచ్చిందని. ఆ తర్వాత డేట్లో వచ్చింది. నేను అడిగా ఆ పోలీసు వాడిని, ఎరా సాక్షిలో ముందే వచ్చిందిరా, ఆ తర్వాత డేట్లో ఎలా వచ్చిందని. ఆ తర్వాత విజ్ఞత కలిగిన కేసీఆర్ గారు, సారీ మీకు ఇచ్చిన నోటీస్ ప్రకారం మీరు రావక్కర్లేదు, అవసరమైతే చెప్తామని చెప్పి మళ్ళీ నన్ను ఏంటి నలుగురు ఉంటే నేనంట స్వామీజీతో కలిసి పడగొట్టేసి ప్రభుత్వాన్ని స్థాపిస్తారంట. మరి బీజేపీ నలుగురితోటి ప్రభుత్వాన్ని స్థాపించాలన్న తీవ్రమైన ఆ గొల్లలాంటి కోరిక నాకు ఉంటే మరి మనం నాకు ఎంపీ సీట్ ఇచ్చారా? ఎవరెవరుగా ఆ బీజేపీ వాడు పార్టీలోనే జాయిన్ చేసుకొని అన్నాడు కదా, నన్ను అందరికీ తెలిసిన రహస్యమే కదా. దాని వెనకాల పలానా వాడు ఉన్నాడని నేను అప్పుడే చెప్పాను కదా. నాకు సీట్ రాకపోవడానికి, ఎంపీ సీట్ రాకపోవడానికి బీజేపీలో, సరే ఈ పార్టీ వాడు ఎందుకు ఇవ్వలేదు అది వేరే విషయం. ఆ పార్టీలో రాకపోవడానికి కారణం అదని చెప్పి నేను చాలాసార్లు మీడియా ముందు చెప్పానా, గుర్తుందా మీకు? దానికి జగన్మోహన్ రెడ్డి అడ్డం పడ్డాడు సాక్షి యజమాని అని కూడా చెప్పా. అంటే అప్పుడు అతను ముఖ్యమంత్రి అని ఉంటా. సో ఇవన్నీ నా మీద ఎప్పుడైతే అతని విధానాల మీద నేను దాడి మొదలెట్టానో అప్పటి నుంచి ఈ దాడి కంటిన్యూ అవుతూ ఉంది. 10 సార్లు సాక్షి పేపర్లో ఎప్పుడు అవకాశం వచ్చినా వేసి సరే మధ్యలో అయితే నన్ను పట్టుకుపోయాడు, చంపాలని చూశాడు. సునీల్ కుమార్ ఈ బ్యాచ్ అందరూ కలిసి నన్ను చంపాలని చూశారు. సరే అసలు ముట్టుకోలేదు, రామరామ అని అబద్ధాలు ఆడారు. ఆ విషయం గురించి చెప్తున్నా. పాట్నాలో స్టే టెంపరీగా సునీల్ నాయక్ అన్నాడు స్టే తెచ్చుకుంటే, సరే నేను ఇంప్లీడ్ అయ్యాను. అయినప్పుడు అక్కడ కొన్ని కాగితాలు ఫైల్ చేశారు. ఇక్కడ ఇన్వెస్టిగేషన్ చేస్తున్న ఆఫీసర్లు ఎవరో మన దామోదర్ ఎస్పీ ఆయన ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు కదా, అందులో స్పష్టంగా డాక్టర్స్ ఎవరైతే రిపోర్ట్ మీద సంతకం పెట్టారో పలానా ప్రభావతి మాతోటి బలవంతంగా సంతకం పెట్టించింది అని డాక్టర్లు క్లియర్గా 164 కోర్టులో స్టేట్మెంట్ ఇచ్చారు. సంతకం పెట్టు అంతే, నువ్వు చూడాల్సిన పని లేదు అని బలవంతంగా సంతకాలు పెట్టించారని ఇచ్చారు. ఎవరైతే నన్ను కొట్టినప్పుడు కొంతమంది సునీల్ నాయక్ పక్క గదిలోనే ఉన్నాడు విజయపాల్ తోటి కలిసి, మేము కేకలు విన్నాం, బాబాయ్ ఎక్కడికో వినపడుతున్నారా అంటే పెద్దవాళ్ళు ఎవరో నువ్వు వెళ్ళిపోవని చెప్పాడు. 2 days తర్వాత సునీల్ కుమార్ నాయక్ కాదు కుమార్ మీటింగ్ పిలిచి ఆ రోజు అక్కడ ఉన్న కానిస్టేబుల్, ఏఎస్ఐ, డిఎస్పీని ఇక్కడ జరిగింది, మీరు ఎవరన్నా మాట్లాడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించినట్టు స్పష్టంగా 164 స్టేట్మెంట్స్ ఉన్నాయి. బెదిరించాడు. సో ఇప్పుడు ఇక్కడ సుప్రీంకోర్టు చెప్పిన దానికి ఇల్లు వచ్చేటట్టు మాట్లాడేసి మధ్యలో చేతుర్లు మీరు తాగుతూ అదే మంచినీళ్ళు. సో జోక్స్ ఎంజాయ్డ్, ఫైన్. కొందరు వ్యక్తుల పేర్లు కూడా మాట్లాడుకోవటం అనవసరం, నేను మాట్లాడను. మై అటాక్ ఈస్ ఓన్లీ ఆన్ ఫార్మర్ చీఫ్ మినిస్టర్ and present MLA of Pulivendula, only limited to his ownership on Sakshi and his dirty writings. దాని వరకు కొందరు నా అభిమానులు డెఫినెట్గా అతనికి మతం సపోర్ట్ ఉండొచ్చు. మీరు మతం అన్నారు కాబట్టి గుర్తొచ్చింది నాకు. అతనికి మతం సపోర్ట్ ఉండవచ్చు. నాకు సమాజంలో ఎంతోమంది నాకు సపోర్ట్ ఉన్నారు. వాళ్ళ మనోభావాలు ఏమన్నా ఈ తింగర రాతలు చూసి దెబ్బతింటాయేమో అని చెప్పి బాబు వరి కావద్దు. జరిగింది ఇది, నన్ను నేను డిఫెండ్ చేసుకోగలను. అబ్సల్యూట్లీ నో ఇష్యూ. ఐఎమ్ ఫైటర్. నువ్వు నన్ను చంపాలని చూసినా బయటపడ్డావు అంటారా? సో ఇలాంటి ఉడతూపులకి ఎవడో భయపడ్డావు.